హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఫస్ట్లీ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ భోగి. సో ఫైనల్గా అయితే నేను యూట్యూబ్కి వచ్చేసా మీ అందరి సపోర్ట్ తోటి. నేనైతే ఇప్పుడే నిద్ర లేచాను. మాకు టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో ఇవాల్టి బ్లాగ్ ఏంటంటే, మీకు ఆల్రెడీ నా థంబ్నెయిల్ చూస్తే తెలిసిపోతుంది. నేను నా సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను అమెరికాలో అనేది బ్లాగ్. సో బ్లాగ్లోకి వెళ్ళబోయే ముందు మీరందరు చేయాల్సిన పని ఏంటంటే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో ప్లీజ్. సో బ్లాగ్లోకి వెళ్ళిపోదామా మరి? చలో. సో గాయ్స్, నేనైతే నా సంక్రాంతి అవుట్ఫిట్ అయితే ఇది అనుకుంటున్నాను. ఇది చూద్దాం ఎలా ఉంటుందో. ఒకవేళ ఇది బాగాలేదు అంటే దాన్ని ఇంకోటి వేసుకోవచ్చు అనమాట. సో నేను ఎప్పుడు ఒకటి కాకపోతే ఇంకోటి అన్నా వేసుకోవచ్చు అన్నట్టు రెండు పెట్టుకుంటాను అనమాట. ఈ రెండు నేను అనుకుంటున్నా, చూద్దాం. సో ఇవాళ నా అవుట్ఫిట్ వచ్చేసి ఇది సంక్రాంతికి. ఇదేదో పేజ్లో తీసుకున్నా, ఎప్పుడో తీసుకున్నా ఇది, బట్ ఇండియాలోనే వేసుకోలే నేను. సో ఇక్కడికి వచ్చాక ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. కొంచెం లూజ్ ఉంది, ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది. బట్ ఈ రోజుకి ఇది వాడేద్దామని చూస్తున్నా. ఏం కాదు, బికాస్ ఐ డోంట్ నో, ఈ కుట్లు వల్ల మరి ఫిల్ట్లు వల్ల కొంచెం బొద్దుగా కనిపిస్తున్నా నేను ఇందులో. ఇంకా వేసుకోలే నేను. సో ఫస్ట్ అయితే దేవుడికి దండం పెట్టుకొని ఏమైనా ప్రసాదం చేద్దాం దేవుడికి. నేనైతే నిమ్మకాయ పులిహార అండ్ రవ్వ కేసరి అనుకున్నా. సో వెళ్ళి ఆ ప్రిపరేషన్స్ చేసేద్దాం. సో దాని తర్వాత లంచ్ వచ్చేసి నేను బయట తింటాను ఇవాళ. అది అన్నమాట మ్యాటర్. నేనైతే దేవుడికి దండం పెట్టేసుకున్నా. సో ప్రసాదం పెట్టాలి కదా, సో ప్రసాదం కూడా స్టార్ట్ చేసేసా. నేనైతే రవ్వ కేసరి చేస్తున్నా ఫస్ట్. సో ఈ ప్రాసెస్ అంతా చేసి పెట్టాలంటే మనకి చాలా పెద్ద వ్లాగ్ అయిపోద్ది. సో నేను కొంచెం కొంచెం చూపిస్తాను మీకు, చూడండి. సో నెయ్యిలో ఇవి బాదం, ఇంకా జీడిపప్పు, కిస్మిస్ అన్నీ రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద. దాని తర్వాత కొంచెం రవ్వ వేసుకోవాలి, దీంట్లో వేసుకొని దాన్ని కూడా లో ఫ్లేమ్ మీద కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటూ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. సో నేనైతే 1 కప్ రవ్వ తీసుకున్నాను కేసరికి. సో దీనికి మనం కొంచెం బ్రౌనిష్ అయ్యాక 3 కప్స్ ఆఫ్ వాటర్, హాట్ వాటర్ పోయాలి దీంట్లో. సో నేనైతే చాలా తక్కువ చేస్తున్నా, బికాజ్ ఎక్కువ మంది లేం కాబట్టి తినడానికి. సో నిమ్మకాయ పులిహార కోసం ఇందాక రైస్ వండేసుకున్నా. దాని తర్వాత అందులో పసుపు వేసేసుకొని ఇప్పుడే పోపు వేసేసుకున్నా ఇందులో ఒక 2 నిమ్మకాయలు, 2.5, కొంచెం పులుపు ఇష్టమైన వాళ్ళైతే 2.5 అలా వేసుకోవచ్చు. ఇదైతే నా బుడ్డి పూజ గది. నేను ఇక్కడ యుఎస్లో ఇలా పెట్టుకున్నాను అనమాట నా ఇంట్లో. సో ఇది ప్యాంట్రీ ఉంది ఇక్కడ. సో పక్కనంతా ప్యాంట్రీలోనే ఒక సైడ్కి ఇలా కార్డ్బోర్డ్ పెట్టేసి ఇలా పూజా గదిని అయితే పెట్టేసుకున్నా. సో దీపారాధన అయితే చేసుకుందాం ఇప్పుడు. సో మాకు ఇక్కడ అగ్గిపెట్టెలు కొంచెం దొరకవన్నమాట. సో అందుకే ఇది లైట్, ఇది దేవుడి కోసమే పెట్టాము. సో ఇది. సో ఇప్పుడు కొబ్బరికాయ కొడదాం అండ్ ప్రసాదం పెట్టేసుకుందాం నైవేద్యంగా.
ఈ దేవుడి సామాన్ అంతా నేను ఇండియా నుంచే తెచ్చుకున్నా. అండ్ ఇక్కడ రూమ్మేట్స్ వాళ్ళు కూడా కొన్ని ఉన్నాయి. సో ఇది నేను ఫుల్గా తినేసా అప్పుడే. ఇప్పుడు మేకప్ స్టార్ట్ చేద్దాం. అమెరికాలో సన్ స్క్రీన్ అయితే మస్ట్, ఖచ్చితంగా పూసుకోవాలి. నేను ఎక్కువ లైట్ మేకప్ ని ప్రిఫర్ చేస్తా. ఎక్కువ బ్లాక్ స్పాట్స్ ఉంటే వీడియో ఇంత జూమ్లో తీస్తున్నాను ఏమనుకోకండి, బికాస్ నేను ఇంకా స్టాండ్ అవన్నీ తీసుకోలేదు. ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడే గ్లో వచ్చేసింది కదా నా ఫేస్. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను 5 minutesలో మేకప్ చేసేసుకుంటున్నా. మీకు కనుక ఇది మేకప్వి నేను ఏం యూజ్ చేస్తాను అనేది కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అవి లింక్స్ పెడతాను మీకు. యూ కెన్ ఫైండ్ ఇట్ ఆన్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలానే ఉంటుంది, ఫ్లిప్కార్ట్. సో అలా నేను సేమ్ స్పాంజ్ యూజ్ చేసేస్తా. కొన్నిసార్లు అయితే నేను కన్సీలర్ ఏల్తోనే ట్యాప్ చేసేసుకుంటా. యాక్చువల్లీ నాకు స్టాండ్ లేక ఈ ప్రాబ్లం అంతా. నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్. ఎన్ని ఐబ్రో పెన్సిల్స్ వాడినా, చాలా ఉంటాయి లిక్విడ్స్ అని అదని, బట్ ఇట్లాంటి పెన్సిల్స్ మాత్రం చాలా బాగుంటాయి అండ్ చాలా థిక్గా వస్తాయి అన్నమాట. లిప్స్టిక్ వేసుకున్నా కొంచెం అండ్ దాన్ని స్ప్రెడ్ చేసేసా బ్రష్ తోటి. సో ఇదన్నమాట నా ఫైనల్ లుక్. సో మేకప్ డన్ అండ్ హెయిర్ కూడా బ్లో డ్రై చేసేసుకున్నా. సో డన్ అనమాట. నా ఫైనల్ లుక్. నాకు ఎందుకో రోజు నచ్చుతా నేను, ఇవాళ ఎందుకో కొంచెం నచ్చలేదు నా ఫేస్. కొంచెం ఓకే, నాట్ బ్యాడ్. సో టెంపుల్కి అయితే రెడీ, నేను వెళ్ళిపోదాం పాండి. మీకు చూపిస్తా ఇక్కడ టెంపుల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. చలో లెట్స్ గో. ఓ మై గాడ్, బయట వెదర్ చూడండి ఎంత చల్లగా ఉందంటే. స్నో పడుతుంది. ఇప్పుడే నేను వెదర్ చూసా, -12 ఉంది ఇక్కడ. ఎన్ని ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకున్నా ఇప్పుడు ఏం చేయాలి, పైన కోట్ వేసుకొని ఈ చలిలో వెళ్ళాలి. అందుకనే సగం మంది ఇక్కడ సెలబ్రేట్ చేసుకోరు ఏమి. ఇది మా అపార్ట్మెంట్. సో ఇది గ్రౌండ్, ఇది మిడిల్, మాది పైనది. సో కోట్ వేసుకోకుండా అయితే మేనేజ్ చేద్దాం. చూడండి అమెరికా రోడ్స్.
మనమైతే ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం చికాగోలో. చాలా పెద్దది హనుమాన్ టెంపుల్, ఇది చాలా ఫేమస్ కూడా. సో ఇది ఎంట్రీ అన్నమాట, ఇలా లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు స్నో పడింది, క్లియర్గా లేదు. సో ఇక్కడ అది హనుమాన్ స్టాచ్యూ. సో ఇది ఎంట్రీ అన్నమాట. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇది. నా స్టేటస్లో కూడా నేను చాలాసార్లు ఇది పెట్టాను, హనుమాన్ది. చాలా బాగుంటుంది టెంపుల్. అన్ని దేవుళ్ళు ఉంటారు ఇక్కడ. యాక్చువల్గా ఇటు నుంచి కూడా రావచ్చు, బట్ ఇక్కడ డోర్స్ క్లోజ్ చేసేసారు. సో కింద నుంచి వచ్చాం అనమాట మనం. సో ఇది టెంపుల్, చాలా పెద్ద విగ్రహం. చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటుంది ఇక్కడ, బాగుంటుంది. రష్ లేరు అసలు ఎవరు. ఎప్పుడైనా మనసు బాగాలేకపోయినా ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా చికాగో వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి టెంపుల్ని. ఇప్పుడే దేవుడి దర్శనం అయిపోయింది. స్ట్రాబెర్రీ ఇచ్చారు మనకు. అక్కడ ఆరెంజ్ బనానా ఇస్తారు కదా, ఇక్కడ స్ట్రాబెర్రీ ఇచ్చారు. దర్శనం అదంతా ఓకే. ఎప్పుడు మాకంత రష్గా అనిపించదు ఇక్కడ టెంపుల్స్, ఎప్పుడు నార్మల్ రష్ ఉంటుంది. కానీ ఇవాళ నేను షాక్ అయింది ఏంటంటే అసలు లేరు, ఒక్కళ్ళిద్దరు కూడా లేరు. బట్ ఇలా ఉంటేనే హ్యాపీగా దేవుడి దర్శనం అయితే ఇంకా నీట్గా అవుతుందని అనిపిస్తుంది నాకు. మరీ తోసుకుంటూ ఎక్కువ జనం ఉన్నా అంత నాకు నచ్చదు. కానీ ఇవాళ అసలు లేరు, అదేంటో మరి. అసలు సంక్రాంతి ఫీల్స్ లేవు ఇక్కడ ఏమి. ఇంకా మనకి ఉంటుంది కదా కొంచెం ఫెస్టివల్ మూడ్ అని. సో అలా వెళ్ళి టెంపుల్కి దర్శనం చేసుకొని రావడమే, కానీ అక్కడైతే ఏమంత అనిపించలేదు. మేబీ ఈవినింగ్ ఉంటుందేమో, 6 తర్వాత ఎక్కువ ఉంటుందేమో. మేము వెళ్ళింది 12 అలా అయిపోయింది. అది మ్యాటర్. మేము ఇప్పుడు గోయింగ్ టు మూవీ. వెంకటేష్ కొత్త సినిమా సంక్రాంతికి వచ్చింది కదా, సంక్రాంతికి వస్తున్నాం మూవీకి అయితే వెళ్తున్నాం. నేను టెంపుల్లో ఎక్కువ వీడియోస్ తీయలేదు, బికాస్ అక్కడ తీయకూడదు కదా, అండ్ వాళ్ళు కూడా చూస్తే బాగోదని చెప్పి నేను 1-2 వీడియోస్ తీసుకున్నాను అంతే. నేను అదే టెంపుల్లో నా కార్ ఫస్ట్ టైం కొన్నప్పుడు కూడా యూఎస్ వచ్చాక పూజ చేయించాను అనమాట. సో నాకు కొంచెం ఎక్కువ నమ్మకము ఈ టెంపుల్ మీద. అండ్ సో లెట్స్ గో టు మూవీ. థియేటర్కి అయితే వచ్చేసాం. AMC
సో ఇదే డ్రెస్ అయితే వెళ్ళిపోతుందా. బయట చాలా చలిగా ఉంది. అసలు ఇక్కడ జనాలే ఉండరు, అదేంటో నాకు అర్థం కాదు. థియేటర్స్లో కూడా ఒక్కళ్ళు ఉండరు. ఓకే, నేను లోపలికి అయితే వెళ్తున్నా, రివ్యూ చెప్తా వచ్చాక. గాయస్ ఇప్పుడే మూవీ అయిపోయింది. నాకైతే అసలు నచ్చలే మూవీ, ఏంటోలా ఉంది. గోయింగ్ బ్యాక్ టు హోమ్, కాకపోతే మధ్యలో ఒక చిన్న ట్విస్ట్. ఇంటికి వెళ్ళట్లేదు, రెస్టారెంట్కి వెళ్తున్నాం. అక్కడ ఏమైనా తినేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. నేను నిజంగా చెప్తున్నా, మూవీ అయితే అస్సలు బాలే. ఒక 20 రోజులు ఆగితే మీ టీవీలో వచ్చేస్తుంది, అప్పుడు చూడండి. బెస్ట్. నాకైతే చాలా బోర్ కొట్టింది, నేను నిద్ర కూడా వచ్చింది నాకు. అన్నీ కొంచెం కుళ్ళు జోకుల్లాగా ఏదో, మరి నాకైతే అట్లా నచ్చలే, అస్సలు నచ్చలే. గాయస్ అటు తిరిగి ఇటు తిరిగి ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. సో PL8 సింప్లీ ఏషియన్. సో ఇది వచ్చేసి జపనీస్ వాళ్ళది రెస్టారెంట్. బయట అయితే చాలా చల్లగా ఉంది, నాకు వణుకొచ్చేస్తుంది. చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో. చాలా బాగుంది కదా రెస్టారెంట్ ఇది. సో ఫస్ట్ ఇటాలియన్ ఫుడ్ అనుకున్నాం, బట్ నాకు అదంతా నచ్చదు. సో జపనీస్ ఫుడ్ తిందామని వచ్చాం. ఇక్కడ బార్ కౌంటర్. PL8 జపనీస్ రెస్టారెంట్. ఇది ఓన్లీ జపనీస్ది అనుకున్నా, బట్ చైనీస్ది అండ్ జపనీస్ది రెండు ఉన్నాయి ఇక్కడ. సో మేమైతే జపనీస్లో ఒక 2 ఆర్డర్ చేసాము అండ్ చైనీస్లో 2 ఆర్డర్ చేసాము. షూషీ కూడా ఆర్డర్ చేసాము. డంప్లింగ్స్, చికెన్ డంప్లింగ్స్ అవి కామన్. సో ఏదో స్ట్రిమ్ క్రంచీ గార్లిక్ స్ట్రింప్ అంట, అదొకటి చెప్పాను నేనైతే. చూడాలి ఎలా ఉంటాయో. ఇక్కడ యూజువల్గా జపనీస్ ఫుడ్ నేను తిన్నా, బాగుంటుంది. నాకు అంత కష్టంగా ఏమనిపించలే, బాగుంటుంది. ఇంకా ఎంత తిన్నా హెవీగా ఏమనిపించదు. సో అందుకే ఈసారి మళ్ళీ దీనికే వచ్చాం. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. ఫుడ్ ఎలా ఉంటుందో తిని చెప్తా. డంప్లింగ్స్ ఆర్డర్ చేస్తే ఇంత బుడ్డి దాంట్లో తీసుకొచ్చారు. ఇది ఒక్కరికి కూడా సరిపోదు నాకు తెలిసి. అదే వేరే రెస్టారెంట్లో అయితే డంప్లింగ్స్ అంటే ఒక మినిమం 6 పీసెస్ ఇస్తారు, బట్ ఇక్కడైతే ఇదంటే డంప్లింగ్స్. టేస్ట్ చేసి చూద్దాం అలా ఉంటుందా. ఒక్కటి ఉంది ఇందులో. ఫుడ్ అయితే వచ్చేసింది. సో ఇది చికెన్ డంప్లింగ్స్, ఇది క్రంచీ స్ట్రిమ్, ఇది వాల్కనో సూషీ. సో ఇదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చూడడానికి. ఇది వాల్కనో అంటే ఇట్లా బయటకు తన్నుకొస్తుంది. సో టేస్ట్ చేయాలని ఉంది నాకు. బాగుంది కదా చూడడానికి. ఇదైతే నేను టేస్ట్ చేసా, చాలా చాలా బాగుంది. 5 స్టార్ రేటింగ్ ఇస్తాను నేనైతే.
చాలా బాగుంది. నేను ఈ 2 పుల్లలతో ఈ వాల్కనోని మింగుదామని చూస్తున్నా, కానీ వీళ్ళు ఎలా తింటారో ఏంటో కానీ ఇది మాత్రం నాకు ఓ వావ్. సరే, ఇట్స్ ఓకే. ఇది ఒక్కటి తినడానికైనా ఈ ప్లేస్కి రావచ్చు. అల్టిమేట్ ఉంది. వాల్కెనో సుషి. సో ఇందులో వచ్చేసి చాలా కలుపుతారు, మిక్సింగ్ అవన్నీ. మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. మనకి క్రాబ్ కావాలంటే క్రాబ్, ష్రింప్ కావాలంటే ష్రింప్. సో అలా రియల్లీ గుడ్ ఫుడ్. నేను ఇంకోటి కూడా తింటా. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఓ అమ్మ పుల్లలు చేత్తో తిన్నాం బెస్ట్. గాయస్ నేనైతే ఫుల్ తిన్నా, పీకల దాకా. సో ఇక్కడైతే మనకి ఈ రెస్టారెంట్స్లో జపనీస్ కానీ చైనీస్ కానీ ఈ థాయ్ రెస్టారెంట్స్లో మనకి ఫార్చ్యూన్ కుకీస్ అనేవి ఇస్తారు లాస్ట్కి. సో దీని లోపల మనకు ఒక స్లిప్ ఉంటుంది అనమాట. సో అది చదివితే అంటే మన ఫార్చ్యూన్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. సో ఈ 3లో నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. కానీ తయారు చేసిన వాడిని మెచ్చుకోవాలి మనం. Mondays are the rhythms of your life. Dance to your beat. Wow! Thank you. So finally ఇంటికి వచ్చేసా గాయస్ నేను. సో ఇది అన్నమాట నా సంక్రాంతి ఫెస్టివల్ అమెరికాలో. సో ఇక్కడైతే ఇంతే ఉంటుంది. ఇంకా ఇండియాలో అయితే ముగ్గులు ఉంటాయి, ఇంట్లో పిండి వంటలు ఉంటాయి, చాలా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మన ఫెస్టివల్. కానీ ఇక్కడ ఏంటంటే ఇలానే ఉంటుంది. నేనైతే ఇక్కడ ప్రతి ఫెస్టివల్ టెంపుల్కి వెళ్తాను, ఇంట్లో కొంచెం ప్రసాదం వండేసుకుంటా, తింటా, అండ్ అక్కడి వరకు దేవుణ్ణి కోరుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేసాక కాసేపు అలా బయటకు వెళ్తాము. సో ఇక్కడ బయటికి వెళ్ళిన ప్రతి రెస్టారెంట్లో నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుంది. వెజ్ అంత ఈజీగా అయితే దొరకదు. మనకి పక్కాగా వెజ్ కావాలి అంటే మనం ఇంకా ప్రాపర్గా తెలుగు హోటల్స్కి వెళ్ళాలి. అవి చాలా దూరం ఉంటాయి మన ప్లేస్కి. సో ఇవాళ నేను మూవీకి వెళ్ళి తిరిగి వస్తుంటే సో దగ్గరలో రెస్టారెంట్ ఇది బాగుంది అన్నారు. సో దానికి వెళ్ళాను. సో అక్కడ ఫుడ్ ట్రై చేశాను, చాలా బాగుంది. సో అలా ఇవాళ నా డే ఇలా ఎండ్ అయిపోయింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఫాలో చేయమని చెప్పండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ ఇప్పటిదాకా నా వ్లాగ్స్ యాక్చువల్లీ నాకు ఆల్రెడీ ఇదివరకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. సో అన్ఫార్చునేట్లీ అది నేను డిస్కంటిన్యూ చేశాను. అప్పుడు కూడా మీరు చాలా నాకు లవ్ చూపించారు, సపోర్ట్ మీ ద్వారా నాకు అందినాయి. కాకపోతే అప్పుడు నేను సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయా పేజ్ని. సో ఇప్పుడైతే నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను.
చాలా చాలా వ్లాగ్స్ చేస్తాను ష్యూర్గా. అండ్ నాకు అంటే ఒక 2 వ్లాగ్స్ చేశాను, కానీ అంత పర్ఫెక్ట్గా వ్లాగ్స్ చేయడం రాదు. గో విత్ ద ఫ్లో అన్నట్టు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా కాబట్టి. సో మేబీ ఇంకా వచ్చే ఫ్యూచర్ వ్లాగ్స్లో ఇంకా బాగా చేయొచ్చేమో. సో నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్ అండ్ లవ్ యూ ఆల్. బాయ్.